హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కాకరకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగుండా మనమైతే ఇలా కాకరకాయలు తీసుకొచ్చుకొని ముందు శుభ్రంగా కడిగిన తర్వాత ఇట్లా ఈ సైడు ఆ సైడ్లు ముందు కట్ చేసుకునేకి ఇలా 1 ఇంచి మందం వరకు ఎట్లాగైతే కాకరకాయలు కట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం 1 ఇంచి వరకు అయితే అన్ని కాకరకాయలని కట్ చేసుకొని అయితే ముందైతే సైడ్కి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉండేటువంటి సీడ్స్ మొత్తానికైతే తీసేయాలండి. సీడ్స్ అయితే ఇందులో అసలు ఉంచకూడదు. ఇట్లా మనం నైఫ్తోని మొత్తం సీడ్స్ అన్నీ తీసి ఇట్లా మంచిగా చక్రాల్లా మొత్తం పెట్టుకోవాలండి. మొత్తం అన్ని వాటికి అన్ని పీసెస్కి ఇట్లా మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇందులో చూస్తున్నట్టు మొత్తం అన్నీ ముందైతే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయడం కోసం ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయిలోని కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకునేకి ఇలా ఉల్లిపాయలు ఒక 2-3 వరకు కట్ చేసుకున్న ముక్కలు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఈ ఉల్లికారం ప్రిపేర్ చేయడం కోసం అండి. ఇది మసాలా. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులోకి ఒక 8 వరకు ఎల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవాలండి. నెక్స్ట్ ఇంత నిమ్మకాయ అంత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత సైడ్కి పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి 1 స్పూన్ వరకు శనగపప్పు, 1 స్పూన్ వరకు మినపప్పు యాడ్ చేసుకునేక అందులోకి 1 స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసి సైడ్కి పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఏదైతే మనం ఇలా సీడ్స్ తీసిన మంద వరకు కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయో అవి కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇది ఆల్మోస్ట్ డీప్ ఫ్రై చేసుకున్నంత మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇవి కూడా సైడ్కి పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాయి కదండి, ఇంతవరకు అయితే బాగా ఇలా ఫ్రై చేసుకొని అయితే సైడ్కి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఏదైతే మసాలా ముందు ప్రిపేర్ చేసుకున్నామో ఉల్లికారం కోసం ఆ ఉల్లిపాయలు ఈ పప్పులు అన్నీ ఒక మిక్సీలో అయితే వేసుకోవాలండి. వాటర్ ఏమీ వేయక్కర్లేదండి. వాటర్ వేయకుండా మామూలు మిక్సీ చేసుకోవాలి. అందులోకి ఇప్పుడే తగినంత సాల్ట్, ఒక 2 స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసి ఇలా ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ పేస్ట్లోకి ఇప్పుడు ఏదైతే మనం కాకరకాయ ముక్కలు ఇలా ఫ్రై చేసి ఉంచుకున్నామో సీడ్స్ తీసినవి అందులోకి ఇది స్టఫ్ చేయాలండి. ఈ ఉల్లికారం అనేది మనం మిక్సీ చేసి పట్టుకున్న ఈ ఉల్లికారాన్ని ఇందులోకి అయితే మనం ఇంకా స్టఫ్ చేయాలండి. ఇలా మొత్తం మనకి ఎన్ని పీసెస్ ఉంటే అన్నిటిలోకి ఇలా యాడ్ చేసుకోవాలి మొత్తం ఈ ఉల్లికారాన్ని. ఇలా మొత్తం ఉల్లికారాన్ని కూడా యాడ్ చేసుకొని అంతా మంచిగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వేరే కడాయి తీసుకోవాలండి. వేరే కడాయి తీసుకొని ఇప్పుడు కర్రీకి సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి మనం ఇప్పుడు ఈ స్టఫ్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నీ 1 by 1 ఇలా వేసుకోవాలండి. ఒకేసారి వేసుకోకుండా ఇలా 1 by 1 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే రిమైనింగ్ మిగిలిందో ఈ ఉల్లికారం అనేది అది కూడా దానిపైన వేసేసుకోవచ్చండి. మిగిలిన ఉల్లికారాన్ని వేసుకున్న తర్వాత ఇంకా ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా నెమ్మదిగా కొంచెం కలుపుకోవాలండి. అంత ఫాస్ట్గా కాకుండా కొంచెం నెమ్మదిగా కలుపుకుంటే దీనికి మనకి ఈ కాకరకాయ ముక్కలకి ఉల్లికారం పట్టు ఉంటుంది కాబట్టి మంచిగా అది లోపల కూడా కుక్ అవుతుందండి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు మనం మూత పెట్టి తీసుకున్న తర్వాత ఇలా ఇంకా మూత తీసేసాక ఇంకా కంటిన్యూగా ఒక 15 మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అప్పుడైతే మనకు మంచిగా కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోతుందండి. సూపర్ టేస్టీగా మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి, అస్సలు మిస్ కాకండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి.